మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే సోషల్ ఫ్యాంటసీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లోని విఎఫ్ఎక్స్ కు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఆ టీమ్ ను మార్చి కొత్త వారికి విఎఫ్ఎక్స్ వర్క్ బాధ్యతల్ని అప్పచెప్పింది. సోషల్ ఫ్యాంటసీ సినిమా కావడంతో ఈ మూవీకి ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ అవసరం అవుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత చిరు నుంచి వస్తున్న సోషల్ ఫ్యాంటసీ మూవీ అవడంతో విశ్వంబరపై అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ఠ సినిమాలోని కాస్టింగ్ మరియు కొత్త విషయాలను వెల్లడించారు. విశ్వంబర సినిమాలో మొత్తం 5 హీరోయిన్స్ నటిస్తున్నారని వశిష్ఠ కన్ఫర్మ్ చేశారు. అందులో భాగంగానే త్రిష లీడ్ హీరోయిన్ గా నటిస్తుంటే ఆషికా రంగరాజ్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారని, మిగిలిన 3 కథలో భాగంగా కనిపిస్తారని, ఆ 5 హీరోయిన్స్ ను సినిమాకు చాలా కొత్తదనాన్ని తీసుకొస్తారని వశిష్ఠ చెప్పారు. అయితే విశ్వంబర సినిమాను అవతార్ తో పోల్స్తున్న విషయంపై కూడా డైరెక్టర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. సినిమాలో విజువల్స్ ఆ కామెంట్స్ కు కారణమై ఉంటాయని, కానీ విశ్వంబర కథ ఆ సినిమా కోసం తాను సృష్టించిన ప్రపంచం మొత్తం వేరే అని స్పష్టం చేశారు. విశ్వంబర రిలీజ్ ఆలస్యం అవడానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్సేనని ఆయన పేర్కొన్నారు. విశ్వంబర సినిమా చాలా భిన్నంగా ఉంటుందని, తాము తీసిన సినిమాపై తాము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, ఎక్కడ ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవడం లేదని వశిష్ఠ చెప్పారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంబరకు పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి విఎఫ్ఎక్స్ తనకు నచ్చితే అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నట్టు వశిష్ఠ తెలిపారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. విశ్వంబర టీజర్లో చూపించిన విజువల్స్ ను అవతార్ సినిమాలోని సన్నివేశాలతో పోల్చడంపై వశిష్ఠ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. హాలీవుడ్ లో ఏం చేసినా గొప్ప అనుకోవడం, ప్రతిదీ అక్కడి నుంచే మనం రిఫరెన్స్ తీసుకుంటామనుకోవడం తప్పని వశిష్ఠ అభిప్రాయపడ్డాడు. తమ టీజర్లో చూపించినట్లు పొడవైన చెవులతో ఉన్న అమ్మాయి రూపం అవతార్లో మాత్రమే ఉందని, అలా మరే సినిమాలోనూ చూపించలేదా అని అతను ప్రశ్నించాడు. ఇక వేలాడే కొండల్ని కూడా అవతార్లోనే తొలిసారి చూశామా అని అతను అడిగాడు. అవతార్ సినిమా 2008లో వచ్చిందని, కానీ 1998లో వచ్చిన చందమామ ఎడిషన్లోని జ్వాలాముఖి కథలో ఈ రిఫరెన్సులు ఉన్నాయని, తాను దాని నుంచే రిఫరెన్స్ తీసుకున్నానని, అంటే సంతోషించే వాడినని వశిష్ఠ అన్నాడు. త్వరలోనే ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.